మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. రావయ్యా రా, ఇదే ఆనందరావు ఇల్లు. రా లోపల పోనరా. ఇదిగో నేను కారులో చెప్పినండి జ్ఞాపకం ఉన్నాయి కదా. రా రా. అమ్మా శాంతి, శాంతి. చూడమ్మా, మన కార్ షెడ్ కీస్ తీసుకురా. ఈ అబ్బాయికి ఆ పక్క గది అద్దెకి ఇవ్వాలి. మీరు? నేనే ఆనందరావుని. మీరు ఆనందరావు గారు? ఏ కాకూడదా? నేనేనయ్యా ఇడియట్ అని చెప్తుంటాను. కొట్టే చెప్పాలి ఒకటి. ఇవిగో నాన్న తాళాలు. వెళ్ళమ్మా, వెళ్ళి ఆ గది కాదు చూపించు. రండి రండి. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. రండి. అది బెడ్రూమ్, ఇది డ్రాయింగ్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్, ఇదే రీడింగ్ టేబుల్, ఇదే డైనింగ్ టేబుల్. నచ్చిందండి? నచ్చిందండి. ఎవరు లోపల? నువ్వేనా గది కావాలొచ్చింది? అవునండి. మా అమ్మ. నమస్కారం అండి. ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నానండి. ఏం చదువుతున్నావు? అమ్మ నాన్న ఉన్నారా? లేరండి, అన్నయ్య ఉన్నాండి. సరే, పెళ్ళైందా? పెళ్ళి అండి, పెళ్ళి రండి. పెళ్ళనా? పెళ్ళి అయిపోయింది, 2 ఏళ్ళైంది. మరి పిల్ల పాప ఏమైనా? పిల్లలా అండి? పిల్లలు పిల్ల పాప ఇంకా ఏమి లేదే. తొలుసూరు పుట్టింటి పంపించారు. ఓహో, అయితే ఇదేనా నాయనా? చదవరండి. అది కదయ్యా నీ భార్యకి ఎన్నో నెల అని. 7 నెలలు రాకుండా ఏమన్నా పుట్టింటి పంపిస్తారంటే? అవునవును అవును. నేను ఆ అబ్బాయిని అడిగితే అన్నిటికీ సమాధానం మీరు చెబుతున్నారు. కరెక్ట్. ఏమిటి కరెక్ట్? అబ్బాయి ఇంతకుముందు అన్ని ఎంక్వైరీస్ తెలుసా? ఏమంటావు? అద్దె విషయం చెప్పారా అని? చెప్పానే. 40 రూపాయలు. 40 రూపాయలు? 40 రూపీస్. చాలా పేదవాడి సార్. పేద సాదానే భేదం నువ్వు మా ఇంట్లో ఏమీ అనుకోక్కర్లేదయ్యా. నీకు ఎప్పుడు ఏం కావాల్సిన నన్ను అడుగు. నా పేరు కాంతమ్మ. సూర్యకాంతమ్మ. తెలిసిందా? తెలిసిందండి. పదమూడు కదా. రండి. అదేమిటి సార్, ఒకేసారి 40 రూపాయలు చెప్పారు. 40 రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడిని సార్. అదేం గోదాబాయ్, అద్దె మాత్రం 40 రూపాయలే. మాట్లాడడానికి వీలేదు. సార్ నేను పేదవాడిని సార్. నీకెందుకయ్యా గొడవ? నువ్వు ఆ 0 రూపాయలు ఇచ్చే ముందు 4 నేను మారేస్తాను. ఏం జరిగింది సార్? మీ మేలు నేను జన్మలకి మర్చిపోలేను సార్. చెప్పేది ఈ జన్మకి ఇలా కానీ ఎక్కడో ఉత్తి ఎర్రి. వండర్ఫుల్ ఫ్యామిలీ. చూడమ్మా, నాన్న చిన్న నృత్యం రాశాడు. ఏం రాశాడమ్మా? చదువు. ప్రియమైన అన్నగారికి నమస్కారములు. క్షేమంగా చేరాను. నేను ఇప్పుడు హాస్టల్లో ఉండడం లేదు. తక్కువ అద్దెలో వేరే ఓ చిన్న గది తీసుకున్నాను కనుక నాకు ఇప్పుడు అంత డబ్బు అవసరం ఉండదు. ఇదివరకు పంపిన దానిలో సగం పంపితే చాలు, సర్దుకోగలను. హాస్టల్ ఖాళీ చేశాడా? ఎవరిని అడిగి చేశాడు? ఎవరిని అడిగి చేశాడమ్మా? నన్ను అడుగుతామే నాన్న. మరి ఎవరిని అడగను? వీడు చేసిన బుద్ధి తక్కువ పనికి బుర్ర గోడకేసి కొట్టుకోవాలి. హాస్టల్ ఖాళీ చేసి నా ఖర్చు తగ్గిస్తాడా వీడు? హాస్టల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉండేవి. ఇప్పుడు ఆ గదిలో నీళ్లకి, నిప్పులకి, స్నానానికి, పనానికి ఏం చేస్తాడని, ఏం అవస్థ పడతాడని. ఇన్ని సంవత్సరాలు డబ్బు పంపించానే, పెదవది ఒక్క ఏడాది పంపించలేకపోతాను నేను. ఏమైంది? ఏమిటయ్యా? అయ్యా కాస్త చూడండి అయ్యా. ఇక భగవంతుడే చూడాలి. అయ్యా నాకేదో భయంగా ఉంది. భయం ఎందుకమ్మా? ఈ వ్యాధి మనిషిని ఒకేసారి చంపదులే. చూడు, నీ చిన్నానికి ఉత్తరం రాసి పిలిపించు. దగ్గర ఉండని, ఎందుకైనా మంచిది. అలాగేనండి. ఎవరికమ్మా ఉత్తరం? చిన్నానికి నాన్న. ఏమని రాశావు? ఏమీ లేదు నాన్న, అందరూ క్షేమంగా ఉన్నామని. మరెందుకు దాన్ని అట్ట నలిపేస్తున్నావు? ఏది చదువు. చదువు. చిన్నానికి నమస్కారం. ఇక్కడ అందరూ క్షేమం. నాన్న క్షేమంగానే ఉన్నాడు. నువ్వు ఏ పాస్ అయ్యి జయ, అదేనా నువ్వు రాసింది? నిజం చెప్పు, అదేనా? అవును నాన్న, అవును.
కాదు, అది కాదు నువ్వు రాసింది. నువ్వు ఏం రాసావు నేను చెప్తాను. ఇక్కడ నాన్న దగ్గి రక్తం కక్కుంటున్నాడు. ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నాడు. నువ్వు వెంటనే రాకపోతే తలగొని కూడా పెట్టలేదు. అబద్ధం. నిజం చెప్పు. నా ముఖం చూసి చెప్పు. నా మీద చెప్పు. ఎంత పని చేశావు, ఎంత పని చేశావు నాన్న. ఏమిటి ఇప్పుడు ఏమైందని? ఇంకేం కావాలి? నాకు చదువు రాదమ్మా, అందుకని నా కన్న కూతురే నన్ను మోసం చేస్తుంది. ఇంకెప్పుడైనా రాయవు కదా, ఇంకెప్పుడు రాయవు కదా. రాయనన్నా, ఇదైనా నీ పరిస్థితి చూసి భయపడి చచ్చిపోతాను అనుకున్నా తల్లి. చిన్నాన్న బిఏ పాస్ అయ్యేదాకా నా ఛాయలకు కూడా రావద్దని ఎవరితో చెప్పేశానమ్మా. నేను చావనమ్మా, నేను చావను. ఇదిగో ఏమంటా, మన ఇంట్లో అతుకున్నాడే వేణు, అతని గురించి మీకు ఏమైనా తెలుసా అని. నేనంతా తెలుసుకున్నాను. ఏమో అనుకున్నాను కానీ ఆ కుర్రాడు ఉన్నాడే కాంతం, పాపం చాలా పేద కుర్రవాడు. అంచేత నేనే. బీదవాడైతే ఏమండి, రత్నం లాంటి కుర్రాడు. ఒక చుట్ట బీడి సిగరెట్ కనీసం తమలపాకులు కూడా వేసుకోడే. చూసారా, దొడ్లో మేము ఇంతమంది ఆడవాళ్ళని తిరుగుతూ ఉంటామా, కనీసం తలెత్తన చూడండి. అయితే కాంతం, అతని గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు ఇవేనమాట. బ్రతికాను రా దేవుడా. నీ వాటం చూస్తే అతనికి పెళ్లి కాకపోతే శాంతి ఇచ్చి పెళ్లి చేసేట్టున్నావే. ఓ నిరభ్యంతరంగా. కానీ మనకు ఆ అదృష్టం లేదే. అతనికి ఇదివరకే పెళ్ళైపోయింది కట్టండి. అవునవును, ఆల్రెడీ అయిపోయింది కదా. భయపడ్డారా? పడబోయే. దెబ్బ తగిలిందా? ఈ మాత్రానికే దెబ్బ ఎక్కడ తగ్గుతుందిలేండి. మీరు కాలేజీకి వెళ్ళడం? అవును, నేను కాలేజీకి వెళ్తున్నాను. వెళ్ళండి. మీరు రండి, డ్రాప్ చేస్తాను. వద్దులేండి, నాకు కారు ఎక్కడం అలవాట్లేదు, నడిచే వెళ్తాను. మీకు అలవాటు లేకపోయినా మా కారుకు అలవాటు ఉంది లిఫ్ట్ ఇవ్వడం. రండి. ఏమండి, ఏమండి? మీ భార్యని పుట్టింటికి పంపించామన్నారే, ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయా అండి? అండి, వస్తాయి, రోజు వస్తాయి. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే 7వ నెల అన్నారు. మీరు వచ్చి 3 నెలలు అయింది. 3 నెలలు అయిందండి. 3, 7, 3, 7, 10 అండి. 10 నెలలు అయిందనమాట. అయితే డెలివరీ కావాల్సిందనే. అవును, డెలివరీ కావాల్సిందేనే. ఈ పాటికి అయిపోయే ఉంటుందండి. ఏమండి, కాలేజీ వచ్చేసింది, గేట్ దగ్గర ఆపుతారా? నేను దిగిపోతాను. ఓకే. అరే, డైరీ మర్చిపోయారే. ఈరోజు హాస్టల్ రూమ్ ఖాళీ చేశాను. ఆనందరావు గారి బలవంతం మీద నాకు పెళ్ళైనట్లు ఆయన భార్యతోనే అబద్ధం చెప్పాను. అబద్ధమా? అవును, అబద్ధమే. ఇదే నా జీవితంలో మొదటి అబద్ధం. ఈరోజు బస్సుకు డబ్బులు లేవు, కాలేజీకి నడిచే వెళ్ళాను. హోటల్లో భోజనం చేస్తుండగా అన్నయ్య గుర్తుకొచ్చాడు. ఆ వ్యాధిలో ఆయన నా కోసం పడుతున్న బాధలన్నీ తలుచుకునేసరికి అన్న సహించలేదు. అలాగే లేచొచ్చాను. ఇన్ని బాధలకు ఒకటే ఉపశాంతి. ఆనందరావు గారి కుమార్తె శాంతిని చూసినప్పుడు నాలో ఏదో ఉత్సాహం, ఆనందం. ఆ అమాయకురాలు నిజంగా నాకు పెళ్ళయిందనే నమ్ముతుంది. నిజం బయటపడితే నన్నెంత నీచంగా అనుకుంటుందో. ఈ దిగులతో నాకు రాత్రి మగళ్ళు నిద్ర పట్టడం లేదు. ఏదో బాధ. నిద్ర పట్టడం లేదే, ఎందుచేత? నమస్కారం అండి. నమస్కారం అండి. మీరా? ఏమండి, మీ భార్య ఈ వారంలోనే ప్రసవిస్తుందన్నారే,
ఇంకా ఏ కబురు రాలేదా అండి? అదేనండి, ఏ క్షణం ప్రసవిస్తుందోనని అనుక్షణం ఎదురు చూస్తున్నాను అనుకోండి. ఆ కబురు అందడమే ఆలస్యం, రెక్కలు కట్టుకుపోయి వాళ్తాం. వాళ్ళొచ్చు కానీ. ఏమండి, మీకు ఎవరంటే ఇష్టం? ఆడపిల్ల, మగపిల్లవాడా? మన ఇష్ట ప్రకారం పడతారా వీటిలండి. అయినా ఇష్టాలంటూ ఉంటాయి కదండి. ఉంటాయి అనుకోండి, కానీ నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదు. ఓహో, అయితే మీ భార్య మీద మీకు చాలా ప్రేమ అన్నమాట. ఏమండి, మీ భార్య అందంగా ఉంటుందా? ఏమందాలండి, ఏదో పల్లెటూరు రకం అని ఉంటుంది. అయితే నాలాగా ఉంటుంది అనమాట. అదేమిటండి? నవ్వండి, చూడండి, మీరెక్కడ అదెక్కడ? టెలిగ్రామ్. అవునండి, మీకే. అదేమిటండి, కవర్ విప్పుకుండానే కంగారు పడతారు? ఏం లేదండి, మా అన్నయ్యకి ఏమైనా. ఇలా ఇవ్వండి, విప్పు చూస్తే తెలుస్తుందిగా. మేల్ చైల్డ్ బాట్, మదర్ అండ్ బేబీ సేఫ్. ఏమండో, మనం అనుకుంటున్నాం లేదో ఇంతలోకే పుట్టాడు వంశోద్ధారకుడు, పురుష సింహం. ఉండండి, అందరితో చెప్పొస్తాను. ఏమండి ఏమండి ఏమండి, అమ్మా తల్లి శాంతమ్మ. మై గాడ్, ఏమిటి ఈ వైర్? ఏమిటి వైర్లు? ఈ బిడ్డ ఏమిటి? మనకేమిటి? ఆల్ కన్ఫ్యూజింగ్. ఇకమా ఇకమా. అబ్బాయి వేణు, అంతా వినాలే, అమ్మాయి చెప్పింది. ఏది నోరు గారు? అలా కంగారు పడతారేమిటండి? నోరు పంచుతారా? నమస్కారం పెట్టండి. నాకు కాదు, అమ్మకి. అలా కాదండి, సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వాదం పుచ్చుకోండి. అది ఎద్దుకులేనా? పదండి. అదేమిటి శాస్త్రంగా పుట్టాడు? ఏం తప్పు చేశాడు పాపం? ఏం జరుగుదమ్మా? నోరు తెరవడమే. నీ ఎదుట ఎప్పుడైనా నోరు తెచ్చారట. ఇప్పుడు తెరవండి నాన్న. ఎందుకమ్మా? నాన్న, మన వేణుగారికి మగపిల్లవాడు పుట్టాడు. అమ్మా పద, మనం అందరికి పంచదార పంచి పెడదాం. అవునవును, మర్చిపోయి. సార్ సార్, నాకేం తెలియదు సార్, ఏదో మోసం జరిగింది. అరే, లోకల్ టెలిగ్రామే. ఈ ఊరిదే? అవును సార్, నేను చూడలేదు. చూసారా చూసారా, ఎవరో నన్ను కావాలని ఏడిపిస్తున్నారు సార్. సరే, నువ్వెందుకు ఏడో? లేదు సార్. సరే, నేను చూసుకుంటానులే, నువ్వు ఏడో. సార్, అమ్మగారు విందు ఏర్పాటు చేసేట్టున్నారు సార్. చేయనివయ్యా, కనీసం ఈ వంక మీద సృష్టిగా భోంచేద్దాం. సార్, మీరు పర్వాలేదు సార్. ఏమిటి అల్లరి? ఏమిటన్నా? ఏమిటన్నా? ఈ టెలిగ్రామ్ ఏమిటి? ఈ పిల్లాడు ఏమిటి?